జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జయ శ్రీరామ్. వాల్మీకి రామాయణం పుల్లల శ్రీరామచంద్రుడు గారు రచించిన తెలుగు చేసిన దాంట్లో బాలకాండలో 35వ సర్గంలో ఉన్నాం. 34వ సర్గ దాకా విశ్వామిత్రుడు తన వంశాన్ని గురించి రామచంద్రులకి తెలియజేశారు. 35వ సర్గ నుంచి గంగా అవతరణ కథ వస్తుంది. జయ శ్రీరామ్. 35వ సర్గము రాముడు ప్రశ్నింపగా విశ్వామిత్రుడు గంగా అవతరణ కథ చెప్పుట. ఆ రాత్రి అంతయు మహర్షులతో శోణానదీ తీరమున గడిపి విశ్వామిత్రుడు తెల్లవారగానే, రామ, రాత్రి బాగుగా తెల్లవారినది, ప్రాతకాల సంధ్య ప్రారంభమైనది, లెమ్ము లెమ్ము, నీకు మంగళమగ్గాక, ప్రయాణమునకు సన్నద్ధుడు కమ్ము అని రామలక్ష్మణులను మేల్కొల్పెను. విశ్వామిత్రుని మాట విని శ్రీరాముడు పూర్వాహ్నమునందు చేయవలసిన సంధ్యావందనాదులను పూర్తి చేసుకొని ప్రయాణమునకు సిద్ధుడై, మునీంద్ర, శుభ్రమైన జలము గల ఈ సోణనదము ఇసుక తిన్నెలతో ప్రకాశించుతూ లోతు తక్కువగా ఉన్నది, మనము దీనిని ఏ మార్గమున దాటవలను అని అడిగాను. మహర్షులు ఏ మార్గమున వెళ్ళుతున్నారో ఆ మార్గముననే పోవుదము అని విశ్వామిత్రుడనెను. విశ్వామిత్రుని మాటలు విన్న మహర్షులు వివిధములైన వనములను చూచుచూ ప్రయాణము చేసిరి. వారు చాలా దూరము ప్రయాణము చేసి మధ్యాహ్న సమయం నందు నదులలో శ్రేష్టమైనది, మునులచే సేవించబడినది అయిన గంగా నదిని చూచిరి. పుణ్యమైన ఉదకముతోనూ హంస సారస పక్షులతో కూడిన ఆ గంగను చూచి రామలక్ష్మణులు ఆ మునులను సంతోషించిరి. వారందరూ గంగా తీరమున నివసించిరి. మునులందరూ స్నానములు చేసి యథాశాస్త్రముగా పితృతర్పణములు చేసిరి. అగ్నిహోత్రములు చేసుకొని అమృత తుల్యమగు హవిస్సును భుజించిరి. ప్రశాంత చిత్తులై పవిత్రమగు ఆ గంగా తీరమున మహాత్ముడైన విశ్వామిత్రుని పరివేష్టించి కూర్చుండిరి. అంతటా శ్రీరాముడు అతడు సుఖాసీనుడై ఉన్న విశ్వామిత్రుని చేరి, పుణ్యుడా, గంగా నది 3 మార్గములందు, స్వర్గమునందు, భూమిపైన, పాతాళమునందు ప్రవహించుతున్నది. ఈ గంగను గూర్చి తెలుసుకొని కోరుతున్నాను. ఈ నది 3 లోకములను ఎట్లు ఆక్రమించినది, ఎట్లు సముద్రములోనికి ప్రవేశించినది అని ప్రశ్నించాను. రాముడిట్లు ప్రశ్నింపగా విశ్వామిత్ర మహర్షి గంగానది ఉత్పత్తి, వృద్ధి మొదలైన విషయములను చెప్పుట మొదలుపెట్టాను. రామ, హిమవంతుడనడు పర్వతరాజు ఉన్నాడు. అతడు అనేక విధములకు ధాతువులకు గొప్ప నిధి. అతనికి ప్రపంచమునందు సాటిలేని సౌందర్యము కల 2 కన్యకలు ఉన్నారు. మేరు పర్వతము కుమార్తె అయిన మనోరమ ఆ హిమవంతుని భార్య, ఆ కన్యకల తల్లి. ఈ గంగ హిమవంతునకు మనోరమయందు పెద్ద కుమార్తెగా జన్మించినది. అతనికే ఉమ 2వ కుమార్తెగా జన్మించినది. దేవతలందరూ తమ ప్రయోజనము సాధించుకొనుటకై జ్యేష్ఠ పుత్రిక 3 మార్గములలో ప్రవహించున్నది అయిన గంగను తమకు ఇమ్మని హిమవంతుని కోరిరి. హిమవంతుడు ధర్మమును పాటించి 3 లోకములకును హితము కలగవలనని కోరికతో లోకములను పవిత్రింపచేయునది, స్వేచ్ఛానుసారముగా ప్రవహించ సమర్థురాలు అయిన తన జ్యేష్ఠపుత్రికను గంగను వారికిచ్చెను. దేవతలు గంగను హిమవంతుని నుండి గ్రహించి సఫలమైన కోరిక గల మనస్సుతో 3 లోకములకును హితము చేయగోరు వారే ఆమెను తమతో తీసుకుని వెళ్ళిరి. హిమవంతుని 2వ కుమార్తె అయిన ఉమ తపోధనురాలై ఉగ్రమైన వ్రతమును అవలంబించి తపస్సు ఆచరించెను. ఉగ్రమైన తపస్సు చేసినది సర్వలోక నమస్కృత అయిన తమ కుమార్తె ఉమను హిమవంతుడు సాటి లేని రుద్రునికిచ్చి వివాహము చేసెను. నదులలో శ్రేష్ఠురాలైన గంగ, ఉమాదేవి వీరిరువురును హిమవంతుని పుత్రికలు, లోకములచే పూజింపబడినవారు. గంగా నది మొదట ఆకాశమునకు ఎట్లు వెళ్ళినదో ఈ విషయమంతయు చెప్పినాను. రమ్యమైనది పాపరహితమయగు అయిన హిమవత్ పుత్రిక జల రూపమున ప్రవహించుచు స్వర్గమును అధిరోహించి సురనది అయినది. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని 35వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 36వ సర్గము పార్వతి దేవతలకు భూదేవికి శాపమునిచ్చుట. విశ్వామిత్రుని వాక్యము విని రామలక్ష్మణులు ఆ కథను మెచ్చుకొని ఆ ముని పుంగవునితో ఇట్లు పలికిరి.
మునీంద్ర, ధర్మయుక్తమైన ఈ ఉత్తమ కథను చెప్పినావు. హిమవంతుని పెద్ద కుమార్తెకు సంబంధించినది, దేవలోక మనుష్యలోకముల్లో ఎరిగినది అగు కథను సవిస్తరముగా చెప్పుము. నీవు కథా విస్తరములు తెలిసిన వాడవు కదా. లోక పావని అయిన గంగ ఏ కారణం చేత 3 మార్గముల్లో ప్రవహించుతున్నది? త్రిపథ అయిన ఈ గంగ ఏ కర్మలను బట్టి 3 లోకముల్లో ఉత్తమమైన నది అని ప్రసిద్ధి పొందినది? రాముని మాటలు విని విశ్వామిత్ర మహర్షి ఆ కథనంతయు సంపూర్ణముగా ఋషుల మధ్య ఎందు చెప్పెను. రామ, మహాతపస్శాలియగు ఈశ్వరుడు పూర్వము వివాహం చేసుకొని దేవిని చూచి అత్యాసక్తితో మైథునమునకు ఉపక్రమించెను. ఈశ్వరుడు ఈ విధముగా క్రీడించుతుండగా 100 దివ్య వర్షములు గడిచిపోయినవి. కానీ ఆ దేవి యందు కుమారుడు జనించలేదు. ఈ దేవి యందు పుట్టబో బిడ్డను ఎవరైనా సహింపగలడా అని బ్రహ్మదేవుడు మొదలైన దేవతలందరూ కలత చెంది, దేవాదిదేవుడైన మహాదేవ, నీవు ఈ లోకమునకు హితము చేయుటేందు ఆసక్తి కలవాడవు. మేమంతా నమస్కరించుతున్నాము, మమ్మ అనుగ్రహించుము. సురోత్తమ, నీ తేజస్సును లోకములు ధరింపజాలవు. దేవితో కూడా వేదోక్త ప్రకారముగా తపస్సు చేయము. నీ తేజస్సును నీయందే ధరించి 3 లోకములకు హితము చేకూర్చుము అని ప్రార్థించిరి. సర్వలోక మహేశ్వరుడు దేవతల వాక్యము విని తప్పక అటులే అగునుగాక అని పలికి మరల ఇట్లన్ను. ఉమాసహితుడనైన నేను నా తేజస్సునందే ధరించదను. దేవతలను పృథివీయును భయపడకుందురుగాక. కానీ స్వస్థానము నుండి ఇప్పటికే చెలించిన నా ఈ శ్రేష్టమైన తేజస్సును ఎవరు ధరింతురో చెప్పుడు. ఆ మాటలు విని దేవతలు ఈశ్వరునితో ఇట్లన్రి, చెలించిన నీ తేజస్సును భూమి ధరించగలదు. దేవతలు చెప్పిన విధమున మహేశ్వరుడు తేజస్సును భూమిపై విడువగా అది పర్వత అరణ్యాదులతో సహా భూమిపై అంతటను వ్యాపించెను. అది చూచి దేవతలు, వాయువుతో కూడిన వాడవై ఈశ్వర తేజస్సులో ప్రవేశించుము అని అగ్నిని ఆదేశించిరి. ఆ తేజస్సు అగ్నిచేత వ్యాప్తమై శ్వేత పర్వతముగా అయినది. అతటనే అగ్న్యాదిత్యులతో సమానమైన దివ్యమైన శరవణము కూడా బయలుదేరినది. దాని యందే మహా తేజస్సాలి అగ్ని నుండి పుట్టినవాడు కృత్తికల కుమారుడు అయిన కుమారస్వామి జన్మించెను. పిమ్మట దేవతలను మహర్షులను చాలా సంతసించిన వారే ఉమాదేవిని పరమేశ్వరుని ఎక్కువగా పూజించిరి. ఉమాదేవి కోపించి ఎర్రబడిన నేత్రములతో దేవతలనందరినీ పుత్రుడు కావలనని కోరికచే మేమిరువురమో చేయుతున్న సంభోగమునకు అడ్డు తగిలినారు కావున మీకు మీ భార్యల యందు సంతానము కలగకుండుగాక. నేడు మొదలు మీ భార్యలకు సంతానము కలగకుండుగాక అని చెప్పించినది. ఆమె పృథ్వీని కూడా, ఓ భూమి, నీవు అనేక రూపములు కలదానవుగాను అనేకులకు భార్యవుగాను అగుదువుగాక. నువ్వు చాలా చెడ్డబుద్ధి గలదానివి. నాకు పుత్రుడు జన్మించుటకు ఇష్టపడని నీవు నా కోపమునకు ఫలితంగా పుత్రుల వలన ఆనందమును పొందకుండుదుగాక అని చెప్పించాను. అప్పుడు మహేశ్వరుడు సిగ్గు చెందిన సురులనందరినీ చూచి అచ్చటి నుండి పడమటి దిక్కు వైపుకు వెళ్ళుటకు బయలుదేరాను. మహేశ్వరుడు హిమవత్ పర్వతమునందే పశ్చిమ దిక్కుగా వెళ్ళి దాని ఉత్తర పార్శ్వమునందున్న శిఖరంపై ఉమా సమేతుడై తపస్సు చేశాను. రామ, ఉమాదేవికి సంబంధించిన ఈ కథ చెప్పి తిని ఇప్పుడు నీవును లక్ష్మణుడును గంగా ప్రభావమును వినుడు. శ్రీమద్ రామాయణమునందలి బాలకాండలోని 36వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. గంగ నుండి కార్తికేయుడు జన్మించుట. ఈ విధముగా పరమేశ్వరుడు తపస్సు చేయుచుండగా దేవతలను ఋషులను సేనానాయకుడు కావాలని కోరుతూ బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళిరి. అగ్నిని ముందుగా ఉంచుకొని వెళ్ళిన ఆ ఇంద్రాది దేవతలందరినూ బ్రహ్మదేవునకు నమస్కరించి ఇట్లా పలికిరి. పూర్వము నీకు మాకు సేనాపతిగా ఇచ్చిన మహేశ్వరుడు ఉమాదేవితో కూడా గొప్ప నియమమును అవలంబించి తపస్సు చేయుతున్నాడు. ఈ విషయమున లోకక్షేమము కొరకై ఇప్పుడేమి చేయవలనో అది చేయము. తగు ఉపాయములు నీకే తెలియను. మాకు శరణము నీవే కదా. దేవతల వాక్యము విని పితామహుడు వారిని మధురములైన మాటలచే ఓదార్చుతూ ఇట్లు పలికెను. ఉమాదేవి చెప్పిన విధమున మీకు మీ భార్యల యందు పుత్రులు పుట్టరు. ఆమె మాటకు అడ్డు లేదు. ఇది సత్యము. ఆకాశమునందు ప్రవహించుతున్న ఈ గంగ ఉన్నది కదా, ఆమె యందు అగ్నిదేవుడు దేవతలకు సేనాపతి అయి శత్రు సంహారం చేయు పుత్రుని పుట్టించును. హిమవంతుని జ్యేష్ఠపుత్రిక అయిన గంగ అగ్నిదేవుని నుండి ఆ గర్భమును స్వీకరించును. ఇది ఎంతయు ఉమకు కూడా అంగీకార యోగ్యమగును, సందేహం లేదు.
రామ, ఆ దేవతలందరినూ బ్రహ్మదేవుని వాక్యము విని సఫలీకృతముకు మనోరథములై ఆయనకు నమస్కరించి పూజించిరి. దేవతలందరూ ధాతువులచే అలంకృతమైన కైలాస పర్వతమునకు పోయి అగ్నిదేవుని ఆజ్ఞాపించుతూ, ఓ అగ్నిదేవ, ఈ దేవతా కార్యమును చేయము. నీ ఎందున్న మహేశ్వరుని తేజస్సును హిమవంతుని పుత్రియగు గంగ ఎందుంచుము అని పలికిరి. అగ్నిదేవుడు అటులనే అని దేవతలకు మాట ఇచ్చి గంగను సమీపించి, దేవి గర్భమును ధరించుము, ఈ కార్యము దేవతలకు ప్రియమైనది అని పలికెను. అగ్నిదేవుని మాట విని గంగ దివ్యమైన రూపమును ధరించెను. ఆమె మహిమను చూసి అగ్నిదేవుడు తన దేహం ఆమెపై అంతటను వ్యాపించినట్లు చేసి తనలో ఉన్న పరమేశ్వర వీర్యం ఆమె ఎందు అంతటను వ్యాపించినట్లు విడిచెను. దానితో గంగ అవయవములనియు నిండిపోయినవి. పిమ్మట ఆ గంగ సర్వదేవతలకును ముందుందెడు అగ్నిదేవునితో ఇట్లు పలికినది, అగ్నిదేవ, విజృంభించిన నీ ఈ తేజస్సును నేను ధరింపదాలను. ఈ తేజస్సు నన్ను దహింపచేయుచున్నది, నాకు స్పృహ తప్పిపోతున్నది. అగ్నిదేవుడు గంగతో, ఈ గర్భమును ఇతడు హిమోత్పర్వత సమీపమునందు చిన్న పర్వతంపై విడుము అని చెప్పాను. అప్పుడు ఆ గంగ అగ్నిదేవుడు చెప్పిన విధమున మిక్కిలి ప్రకాశించుచున్న ఆ గర్భమును తన అవయవముల నుండి అచట విడిచెను. గంగ వదిలిపెట్టగా బయటకు వచ్చి భూమిపై పడిన కరిగిన బంగారముతో సమానమైన కాంతిగల తేజస్సు నుండి మంగళకరమైన బంగారము పరిశుద్ధమైన వెండియు పుట్టెను. అసట రేతస్సులోనున్న క్షారము నుండి రాగి ఇనుము పుట్టినవి. ఆ రేతస్సులోని మలము తగరముగాను సీసముగాను అయినది. ఈ విధముగా ఈ వీర్యము నేలపై పడి అనేక ధాతువుల రూపంలో వృద్ధి పొందినది. ఆ గర్భమున అతడు విడవగానే పర్వతంపై మలిచిన శరవణమంతయు కాంతులచే రంజింపబడినదై సువర్ణమయమైపోయినది. అది మొదలు అగ్నితో సమానమైన కాంతిగల బంగారము జాత రూపము పుట్టిన రూపము కలిది అని ప్రసిద్ధి చెందింది. తృణము, వృక్షములు, లతలు, పొదలు అన్నీ బంగారంగా మారిపోయినవి. అచట కుమారుడు పుట్టెను. అతనికి కృత్తికలందరూ కలిసి ఒకే కాలం నందు పాలు ఇచ్చి ఆదరించవలనని ఇంద్ర సమేతులకు దేవతలు ఏర్పాటు చేసిరి. ఆ కృత్తికలు తమలో తాము నిర్ణయం చేసుకొని, ఈ పిల్లవాడు మాకందరకు పుత్రుడు కావలను అని దేవతలతో ఒక ఉత్తమమైన ఒప్పందం ఏర్పరచుకొని అప్పుడే పుట్టిన పిల్లవానికి చనుబాలనిచ్చిరి. ఆ పుత్రుడు ఈ కార్తికేయుడు. కార్తికేయుడు కృత్తికల కుమారుడు అని 3 లోకములలో ప్రసిద్ధి పొందను, సందేహం లేదు అని దేవతలందరూ పలికిరి. దేవతలు ఇట్లు చెప్పగా గర్భస్రావమునందు జారిపడి అగ్నివల శోభతో ప్రకాశించుతున్న ఆ పిల్లవానికి కృత్తికలు స్నానము చేయించిరి. మహాభాగ్యవంతుడు, అగ్నితుల్యుడు, గర్భస్రావము వలన జారిపడినవాడు అయిన ఆ కార్తికేయునకు స్కందుడు, జారిపడినవాడు అని కూడా పేరు పెట్టిరి. ఆ కృత్తికల స్థనములలో అత్యుత్తమైన క్షీరం పుట్టినది. ఆ శిశువు 6 ముఖములు కలవాడే ఆ 6 స్థనములలో పుట్టిన క్షీరమును ఒక్క సమయంలో తాగాను. సామర్థ్యశాలియగా కుమారుడు ఒక్క దినమునందు మాత్రమే పాలు తాగి సుకుమార శరీరవంతుడైనను తన పరాక్రమంచే దైత్య సేనలను జయించెను. అగ్ని మొదలగు దేవతలందరినూ కలిసి సాటిలేని కాంతిగల అతనిని దేవసేన నాయకునిగా అభిషేకించిరి. రామ, గంగకు సంబంధించిన విస్తృత కథను ధన్యత్వమును కలిగించున్నది పుణ్యము అయిన కుమార సంభవ వృత్తాంతమును చెప్పి తిని, భూలోకమున కుమారస్వామి యందు భక్తి గల మానవుడు దీర్ఘాయుర్దాయవంతుడై పుత్ర పౌత్రాది సౌఖ్యములు అనుభవించి మరణానంతరము స్కందుని లోకము చేరును. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని 37వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జయ శ్రీరామ్.